భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు నడువచున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కష్ట సుఖాల కలయిక అయిన మానవ జీవితానికి ప్రభువే ఆధారం, శరణం. ఈ విషయాన్ని మరింత క్లుప్తంగా ఈనాటి సువార్త పఠనంలో ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. అలసి సొలసి ఉన్న వార్లకు నేనే వారికి శరణమని తెలియజేస్తూ తన దగ్గరికి రమ్మని దేవాతి దేవుడే ఆహ్వానిస్తున్నాడు. విశ్రాంతి లేని జీవితాలకు విశ్రాంతిని ఒసగుతానని ప్రమాణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభు అందించే అటువంటి ఆహ్వానం ఇదియే. అందుకే మనము ప్రభువును ఆదర్శంగా స్వీకరించాలి. మరి మనము ప్రభువును అనుసరించాలంటే మనకొక బాధ్యతను అప్పగిస్తున్నారు. మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనే అటువంటి కష్టాలను ఇష్టపూర్తిగా ఎత్తుకొని ప్రభువు వలె వినమ్ర హృదయం కలిగి జీవించాలి. ఇదియే మనకు ప్రభు తెలియపరుస్తున్నారు. అప్పుడే మనము ప్రభువు ఒసగినటువంటి విశ్రాంతిని పొందగలుగుతాం. క్రీస్తు ప్రభు జీవితాన్ని గనక మనము గమనించినట్లయితే అనేక పర్యాయములు తన క్రియల ద్వారా, మాటల ద్వారా విశ్రాంతిని ఒసగి ఈ లోకానికి తాను ఒక ఆపద్ బాంధవుడిగా నిలిచాడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తన మాటల ద్వారా తనకు విశ్రాంతిని ఒసగాడు. గుడ్డి వారికి చూపును ఒసగి తనకు విడుదలను దయచేశారు. శిశువులు సమస్యలతో ఊబిళ్ళాడుతున్నప్పుడు తన మాటల ద్వారా జీవితంలో నూతన జీవితాన్ని వారికి ప్రసాదించారు. మరి మన జీవితంలో కూడా మనము ప్రభువును ఆశ్రయించినట్లయితే ప్రభు మనకు విశ్రాంతిని ఒసగుతాడని నమ్ముతూ మన జీవితాన్ని కొనసాగించుదాం. ఆమేన్.